మిత్రులందరికీ హలో. ఏంటి నా ఛానల్లో స్పెషల్గా చెప్తున్నారు అనుకుంటున్నారా? ఈ ఎపిసోడ్ స్పెషలే. మేము 1981-83 ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ తెలుగు చదువుకున్న ఒక బ్యాచీకి చెందిన విద్యార్థులం. 1981లో మేము జాయిన్ అయ్యి 1983 నాటికి మా ఎంఏ పూర్తి చేశాం. మా ఎంఏలో అప్పుడు 32 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. ఈ 32 మంది విద్యార్థులలో ఈనాడు చాలామంది మంచి మంచి ఉద్యోగాల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. కొంతమంది మంచి రచయితలుగా, కవులుగా స్థిరపడ్డారు. కొంతమంది ఆచార్యులుగా పనిచేసి రిటైర్ అయినారు. కొంతమంది బ్యాంకుల్లోనూ ఇంకా వేరు ప్రభుత్వ సంస్థల్లోనూ పనిచేసి రిటైర్ అయ్యారు. మన బ్యాచ్ పూర్తయి ఇప్పటికీ 42 సంవత్సరాలు అయిపోయింది. ఈ 42 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి అందరం కలుసుకుందామని చెప్పి ఈ ప్రణాళిక వేశాం. ఎంఏ అయి బయటకు పోయిన తర్వాత చాలా సంవత్సరాలు చాలామంది ఒకళ్ళకొకళ్ళు పరిచయంలోనూ టచ్లోనూ లేరు. నేనైతే 1983లో ఎంఏ అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. అంటే వెంటనే మనకి అప్పుడు ఏం చేశారంటే ఎంఏ అయిపోయిన తర్వాత ఎంఫిల్లోకి వెళ్ళటానికి మనకు అంతకుముందు ఎంఫిల్కి 2 సంవత్సరాలు ఉండి అంతకుముందు డైరెక్ట్గా సీట్లు ఇచ్చేసేవాళ్ళు, అంటే దాన్ని ర్యాంకులను బట్టి. అయితే మన బ్యాచ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏం చేశారంటే మళ్ళీ ఎంట్రన్స్ పెట్టారు. దీనివల్ల సిస్టమ్ మారడానికి ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. ఈ 1 సంవత్సరం గ్యాప్లో నేను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో పనిచేశాను. మా గురువుగారు చేకూరు రామారావు గారి దగ్గర ఒక డిక్షనరీ ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్గా చేరి ఫీల్డ్ వర్క్ కోసం చాలా జిల్లాలు తిరిగాను. అది అట్లా అయిన తర్వాత 1984లో మళ్ళీ మనకు 84 చివర 85 మొదట్లో మళ్ళీ మనకి ఎంఫిల్ ఎంట్రన్స్ జరిగింది. ఎంట్రన్స్లో రాసి చాలామంది సెలెక్ట్ అయ్యాము. అందులో మన జయప్రభ, తర్వాత రఘువర్మ అప్పటికి రాలేదు. ఇంకా కొంతమంది మిత్రులు మనకు ఎంఫిల్లో చేరి ఎంఫిల్ చేశాము. ఎంఫిల్ చేసిన తర్వాత 87లో అనుకుంటా, 87లోనే నేను పిహెచ్డీలో చేరాను. పిహెచ్డీలో చేరి అదే క్యాంపస్లో ఉన్నాను. అయితే ఎంఫిల్ అయిపోయి ఎంఫిల్లో ఉండగానే నాయన కృష్ణకుమార్ గారు హెడ్గా ఉన్నప్పుడు నన్ను సైఫాబాద్ సైన్స్ కాలేజీకి పార్ట్ టైం లెక్చరర్గా పంపించారు. నేను ఇటు పక్క పిహెచ్డీ చేస్తూనే సైఫాబాద్ సైన్స్ కాలేజీలో 4 సంవత్సరాలు, కోటి ఉమెన్స్ కాలేజీలో 2 సంవత్సరాలు పార్ట్ టైం లెక్చరర్గా చేశాను. ఫుల్ వర్క్ లోడ్ తోటి వారానికి 16 పీరియడ్లు ఉండేవి. ఫుల్ వర్క్ లోడ్ తోటి పనిచేశాను. ఈ లోపల 1992లో నా పిహెచ్డీ అయిపోయింది. పిహెచ్డీ సబ్మిట్ చేశాను, అవార్డు అయిపోయింది. అయితే నేను ఇట్లా పిహెచ్డీ చేస్తుండగానే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్లో ఉన్న తెలుగు యూనివర్సిటీలో ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు ఒక వర్క్షాప్ పెట్టారు. ఈ వర్క్షాప్లో మన క్లాస్మేట్స్ కొంతమంది ఉన్నారు. జయప్రభ ఉన్నది, తర్వాత చాలామంది మన మిత్రులు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వండుకొని కొంతమంది వచ్చారు. వర్క్షాప్స్ దాదాపు ఒక 1 ఇయర్ పాటు జరిగినాయి. ఈ వర్క్షాప్ అయిన తర్వాత ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్ లాగా ఒక సెంటర్ పెట్టారు. ఆ సెంటర్లో ఫస్ట్ బ్యాచ్ అప్పటికి నేను ఇంకా పిహెచ్డీ పూర్తి కాలేదు కాబట్టి అప్లై చేయాలి. ఆ తర్వాత జరిగిన బ్యాచ్లో 1992 బ్యాచ్లో అప్లై చేశాను. అప్లై చేస్తే అందులో ఒక రీసెర్చ్ ఫ్యాకల్టీగా అందులో చేరాను, సెంటర్ ఫర్ ఫోక్ కల్చర్ స్టడీస్లో. సరే, ఈ వివరాలన్నీ ఇంకా మళ్ళీ నేను చెప్తాను. ఇట్లా 92 వరకు నేను క్యాంపస్లోనే ఉన్నాను. కానీ అప్పటికి నాతో పాటు క్లాస్లో ఉన్నవాళ్ళు చాలామంది బయటకు ఇక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే కొంతకాలం జరిగిన తర్వాత ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు పరిచయం అవుతూ వచ్చారు. ఈ రఘువర్మ అంటే టి లక్ష్మీనారాయణ మన క్లాస్మేట్. అతను అప్పటికే పాటలు పాడుతూ ఉండేవాడు, కవిత్వం రాస్తూ ఉండేవాడు. నేను కవిత్వం గెలుపుతూ ఉండేవాడిని, అవధానాలు చేస్తూ ఉండేవాడిని. మా గురుగారు చేకూరు రామారావు గారు శుభావధానం అని పిలిచేవాడు. సరే, ఆ సంగతి అలా పెడితే ఆ రఘువర్మ టచ్లోకి వచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మన మీద పుల్లయ్య టచ్లోకి వచ్చాడు. పుల్లయ్య టచ్లోకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికంటే ముందు రఘువర్మతో పాటు రామచంద్రుడు నాకు టచ్లో ఉండేవాడు. ఎందుకంటే అతను పిహెచ్డీ చేసేటప్పుడు అతనితో పాటు నేను కలిసి అతని పిహెచ్డీ కోసం మా ఇంట్లో అప్పటికి మా ఆవిడ ఈ టీటీపీ చేస్తూ ఉండేది. ఆయన థీసిస్ మా ఇంట్లో తయారైంది. అలా రామచంద్రుడితో చాలా అనుబంధం అట్లా కొనసాగుతూ వచ్చింది.
ఆ తర్వాత మన యాదయ్య గారు కూడా ఇక్కడ దగ్గరలోనే ఏదో డిగ్రీ కాలేజీలో చేసి ఆ తర్వాత నిజామాబాద్ అక్కడికి వెళ్ళాడని, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోనే ఆయనకు ఉద్యోగం వచ్చింది. అది తెలిసింది. ఆయన టచ్లోకి వచ్చాడు. ఇలా ఒక 5-6 కలిశారు. దాదాపు ఒక 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటా. మన బ్యాచ్ వాళ్ళందరూ కలిసి ఒక చోట మళ్ళీ ఆర్ట్స్ కాలేజీలోనే ఒకరోజు మీటింగ్ పెట్టుకొని ఏదైనా చేద్దామని అనుకున్నారు. అనుకున్న తర్వాత అలా గడుస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ సోషల్ మీడియా అనేది బాగా పాపులర్ అయిన తర్వాత యూట్యూబ్ ఒకటి, వాట్సాప్ ఒకటి, ఇంకా తర్వాత ఇన్స్టాగ్రామ్ అని ఇట్లా రకరకాల సోషల్ మీడియా వచ్చింది. ఈ సోషల్ మీడియాలో అందరూ కలిస్తే ఇప్పుడు దాదాపు ఒక 12 మంది నంబర్లు మనకి దొరికినాయి. ఈ 12 మందితోటి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాము. నేను ఈ వీడియోని ఫేస్బుక్లోను నా మిత్రులందరికీ ఉన్న నా నెట్వర్క్లోను పెడుతున్నాను. పెడితే 1981-83 బ్యాచ్లో ఉన్న మిత్రులందరూ కూడా ఈ వాట్సాప్లో గ్రూప్లో చేరి వీలైనంత త్వరగా, అంటే ఎండాకాలం సెలవులు దాటిన తర్వాత మేబీ జూన్ కానీ జూలైలో కానీ ఒక ఆత్మీయ సమ్మేళనం మనం పెట్టుకొని 42 సంవత్సరాల తర్వాత జీవితంలో మళ్ళీ ఒకసారి మన క్లాస్ వాళ్ళందరం కలిసి కూర్చొని ఒక రోజంతా గడిపి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసుకొని సాయంత్రం దాకా మనం అందరం మాట్లాడుకుందాం. జీవితంలో ఎవరెవరు ఏం సాధించారు, ఏం చేశారు, కుటుంబం ఏంటి, కుటుంబ సభ్యులందరితో కూడా కలుసుకుందాం. భార్య, పిల్లలు అందుబాటులో ఉండి మనకు వస్తే పిల్లగాళ్ళు కూడా అందరు పిల్లగాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి చాలా చోట్ల ఉన్నారు. వీళ్ళు అందరితోటి మనకు పరిచయాలు ఏర్పడతాయి. చాలా బాగుంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇటీవల నా భార్య ఆమె పిడుగురాళ్ళ, ఆమెది గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో ఆమె 1974-75 బ్యాచ్లో 10th క్లాస్ చదువుకుంది. వాళ్ళంతా మొన్న మార్చి 9వ తారీఖున వాళ్ళందరూ కలిశారు. చాలా గొప్పగా జరిగింది ఆ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. నేను కూడా వెళ్ళాను, కుటుంబ సభ్యుల తరఫున నేను కూడా వెళ్ళాను. అయితే నా పరిచయం ముందుగా చేసుకొని ఇప్పుడు ఎవరెవరు ఈ గ్రూప్లోకి వచ్చారు, క్లాస్మేట్స్ ఏంటి, నాకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఏం సాధించారు, ఎట్లా ఉన్నారు ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. నాకు తెలిసి పుల్లయ్య నాకు బాగా టచ్లోకి వచ్చాడు. పుల్లయ్య అతను రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్గా చేసిన తర్వాత పరిపాలనా రంగంలోకి వెళ్ళాడు. పరిపాలనా రంగంలోకి మెట్లు ఎక్కుతూ అతను ఇంటర్మీడియట్ బోర్డు రీజనల్ డైరెక్టర్ స్థాయికి వెళ్ళాడు. వరంగల్లో పనిచేసి రిటైర్ అయిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేశాడు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు. ఆయనకి 2 కొడుకులు నాకు తెలిసి, ఆయనకి 2 కుమారులు కూడా బాగా చదువుకొని బీటెక్లు అయిపోయి, ఒక అబ్బాయి ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, ఒక అబ్బాయి ఏదో వ్యాపారం చేస్తున్నాడు. పుల్లయ్య ఇప్పుడు యాక్టివ్గా మన గ్రూప్లో ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత రఘువర్మ చాలా కాలం టెంపరీగా ఉద్యోగం చేశాడు. తర్వాత టీచర్ ఉద్యోగం వచ్చింది ఆదిలాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో. అక్కడక్కడ వివాహం చేసుకున్నాడు. జీవితంలో కొంత విషాదానికి గురయ్యాడు. ఒక జబ్బు కారణంగా ఒక కన్ను పోగొట్టుకున్నాడు పాపం. తర్వాత అతను కవిగా చాలా ముందుకు వచ్చాడు. తర్వాత కవిగా ఆయన మన ఏదంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు. దానికి నేను ముందుబాటు రాశాను. ఆ తర్వాత ఇంకా వేరు కవిత మేఘ సందేశాన్ని తెలుగులో మళ్ళీ వచన కవితగా రాశాడు. ఇటీవల ఇంకొక కవితా సంకలనాన్ని తీసుకొచ్చాడు. చాలా యాక్టివ్గా కవిత్వం రాస్తున్నాడు, అనువాదం చేస్తున్నాడు, ఇతర భాషల్లోంచి అనువాదం చేస్తున్నాడు. అతను కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు, మన గ్రూప్లో కూడా ఉన్నాడు. ఇంకా నాకు తెలిసి గిరి చాలా కాలం అసలు ఎవరికి కలవలే. మొన్న చాలా గమ్మత్తుగా అతను నాకు కలిసే అవకాశం కలిగింది. అదేంటంటే మొన్న కవి సంధ్య అని మన మిత్రుడు కవి మిత్రుడు శిఖామణి మనకి తెలుగు యూనివర్సిటీలో అతను ఒక కవి సమ్మేళనం, ఉగాది సమ్మేళనం ఏర్పాటు చేశాడు. దాంట్లో కవుల లిస్టు చూస్తే గిరి అని ఉంది. అయితే గిరి ఒక జాతీయ స్థాయి అవార్డు పొందాడు. అతను మన దగ్గర గిరి ఉండి అతను కూడా అప్పుడప్పుడు ఆశువుగా పద్యాలు చెప్తున్నవాడు. మేమిద్దరం ఆశువుగా పద్యాలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఆ గిరికి ఆ కవి సమ్మేళనం కనపడ్డాడు. ఎవరు గిరి దాంట్లో ఇట్లా జాతీయ స్థాయి కవి సమ్మేళనం వచ్చిందంటే అంతకుముందు నెమలి కన్నులు అని చెప్పి అతను ఒక కవితా సంకలనం వేశాడని గుర్తొచ్చింది. అతను చూస్తే టక్మని ఇతను మనోడు గిరి అని చెప్పి గుర్తుపెట్టాను. ఆ ఆహ్వాన పత్రంలో నెంబర్ ఉంది. బయటకు పిలిచి మాట్లాడి, అరే 42 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు అనుకున్నాము. అనుకోకుండా గిరి కలిసిన అతను కూడా జాతీయ స్థాయిలో జనవరి 26కు జరిగే జాతీయ స్థాయి కవి సమ్మేళనంలో మొదటి బహుమతి పొంది మంచి కవిగా నిలబడ్డాడు. ఇంకా మన బ్యాచ్లో చాలా పేరు తెచ్చుకున్న కవయిత్రిగా చాలా పేరు తెచ్చుకున్న జయప్రభ కూడా నేను చేసిన డిపార్ట్మెంట్లో కొంతకాలం చేసి వేరే కారణాల వల్ల ఆమె ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది. కానీ జాతీయ స్థాయిలో ఒక స్త్రీవాద కవయిత్రిగా మంచి పేరు తెచ్చుకుంది.
ఆమె కవితా సంకలనాలు వేసింది. ఆమె కవితా సంకలనాలు చాలా మంచి పేరు వచ్చినాయి. స్త్రీవాద కవయిత్రులలో ఈ రోజు ఉన్నటువంటి స్త్రీవాద కవయిత్రులలో జయప్రభ పేరు చాలా గట్టిగా వినిపించే పేరు. ఆమె జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వేరు వేరు దేశాలకు కూడా ఆమె పర్యటన చేసి కవిత సమ్మేళనాల్లో పాల్గొనే అవకాశం ఆమెకు దొరికింది. కవయిత్రిగానే కాకుండా అన్నమాచార్యుల పదకీర్తనల మీద కూడా ఆమె చాలా పరిశోధన చేసింది. 3-4 సంపుటాలు ఆమె పరిశోధన వ్యాసాలు వచ్చినాయి. అట్లాగే ఆమె పిహెచ్డి కూడా మంచి పేరు వచ్చింది. 4వ గోడ అని నాటక రంగంలో ఆమె పనిచేసింది. 4వ గోడ అనే పుస్తకానికి కూడా మంచి పేరు వచ్చింది. మన బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళలో ఆమె మంచి పేరు వచ్చింది. అట్లాగే యాదయ్య గారు, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలోనే ప్రొఫెసర్ స్థాయికి దాకా వచ్చి రిటైర్ అయినారు. ఆయన రిటైర్ అయిన తర్వాత దాదాపు 70-71 ఏళ్ల వయసులో ఇటీవల ఒక సంవత్సరం క్రితం ఆయన కన్నుమూశాడు. రామచంద్రుడి గురించి ఇంతకు ముందే చెప్పాను. రామచంద్రుడు ఆయన పిహెచ్డి చేసిన తర్వాత ఆయనకి గుండె జబ్బు వచ్చింది. పెద్ద కూతురు, 2 కూతుర్లు ఆయనకి. పెద్ద కూతురు పెళ్లి చేశాడు. రెండో కూతురు పెళ్లి చేయకుండానే ఆయన కన్నుమూశాడు. ఆయన మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో ఉంటారు. ఆయన భార్య కూడా నా చెల్లెలు. ఆ అమ్మాయి పేరు కౌముది మాధవి. అమ్మాయి కూడా ఇప్పుడు టీచర్గా పనిచేస్తుంది. బహుశా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం రిటైర్ అవుతుంది. వాళ్ళ పిల్లలు కూడా మా ఇంట్లో మా కూతురుతో సమానంగా అమ్మాయి వాళ్ళు మనకు ఇప్పటికి కూడా ఆత్మీయంగా చాలా కుటుంబ సభ్యులుగా మిగిలిపోయినారు. ఆ తర్వాత సోమేశ్వరరావు గారు ఒకసారి ఆంధ్రజ్యోతిలో నా వ్యాసం ఒకటి వస్తే దాని కింద పులికొండ సుబ్బాచార్య అని నా నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇస్తే ఆయన ఫోన్ చేసి ఎవరండి మీరు అని అడిగాడు. అడిగితే నా పేరు ఉంది కదండి, మీరేగా ఫోన్ చేసింది, ఎవరో చెప్పండి అంటే నా పేరు సోమేశ్వరరావు అంటారు. మా క్లాసులో సుబ్బాచార్య అనే ఒక ఆయన ఉండేవాడు, మీరు ఒకటే కాదా అని చెప్పి ఆయన నన్ను అడిగాడు. నవ్వొచ్చి అయ్యా సోమేశ్వరరావు గారు నేను మీ క్లాస్మేట్నే అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత ఆయన నెంబర్ ఒకటి సేవ్ చేశాను. మధ్యలో 1-2 సార్లు మాట్లాడుకున్నాను. ఆ తర్వాత మనకి ఇంకొక అతను మనకి నల్గొండ నుంచి ఒక ఆయన వచ్చేవాడు. ఆయన పేరు రెడ్డి. అప్పుడే బాగా పెద్ద కళ్ళజోడు పెట్టుకునేవాడు. ఇప్పటికి దాదాపు కళ్ళు కనిపించని విద్యాసాగర్ రెడ్డి కూడా ఆయన టచ్లోకి వచ్చాడు. ఆ తర్వాత ఇంకో కొంతమంది మన జూనియర్లు, మన సీనియర్లు కొంతమంది పరిచయస్తులు ఇప్పుడు కూడా టచ్లో ఉన్నారు. ఆ తర్వాత సుజాతకి, మన క్లాస్ అమ్మాయి సుజాత, ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి ఒకసారి నాకు కనపడింది. అమ్మాయి ఏం చేస్తుందంటే, సుజాత ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ స్థాయి వరకు పనిచేసింది. అప్పట్లో ల్యాండ్ ఫోన్ ఒకటి ఉంటుంది, ఆ ల్యాండ్ ఫోన్ పోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలియదు, ఆ నంబర్ కూడా మనకు తెలియదు. తర్వాత ఎంఎన్ కృష్ణప్ప ఒకసారి టచ్లోకి వచ్చాడు. ఎంఎన్ కృష్ణప్ప ఈ బ్యాచ్లో ఈ గ్రూప్లో ఉన్నాడు. ఆయన కూడా ఇప్పుడు టచ్లోనే ఉన్నాడు. అదొకటి ఇంకొక విశేషం. ఆ తర్వాత లలిత కుమారి, మన క్లాస్మేట్ అమ్మాయి అప్పట్లోనే వ్యాకరణంలో చాలా గట్టిగా ఉండేది, బాగా చదువుకునేది. అయితే ఆ అమ్మాయి డైరెక్ట్గా నాకు పరిచయం కాలేదు, కానీ ఆ అమ్మాయి భర్త రామకృష్ణారెడ్డి గారు ఆయన ఒక సాహిత్య సభ ఏర్పాటు చేశారు. కిషన్ రావు గారి ద్వారా ఆయన నాకు పరిచయం అయ్యాడు. కిషన్ రావు గారు మొన్నటిదాకా తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసిన ఆయన నాతోటి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మంచి సన్నిహిత సంబంధంతో ఉన్నారు. అప్పుడు పొట్లపల్లి రామారావు గారి మీద ఆయన ఒక జాతీయ స్థాయి సదస్సు పెట్టినప్పుడు ఆయన వచన కవిత్వం మీద నన్ను పరిశోధన పత్రం చదవమంటే చదివాను. అప్పుడు చెప్పారు ఆయన, ఈ రామకృష్ణారెడ్డి గారు ఎవరో కాదు, మీ క్లాస్మేట్ అమ్మాయి లలిత కుమారి వాళ్ళ భర్త అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు ఆ సభకి వెళ్ళినప్పుడు లలిత కుమారి కూడా పరిచయం అయ్యారు. ఆ తర్వాత మన క్లాస్మేట్ ఇంకొక అమ్మాయి విజయలక్ష్మి ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి టెలికాం డిపార్ట్మెంట్లో పనిచేసేది మనకు తెలుసు. అయితే మేము సైదాబాద్లో ఉండే కాలంలో ఆమె ఒకసారి అక్కడ కోటి బస్టాండ్లో కనిపించారు. అప్పటికే అమ్మాయికి ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. ఎక్కడున్నారు ఏంటంటే అప్పుడు ఇంకా టెలికాంలో పనిచేస్తున్నాను ఏదో చెప్పారు. ఆ తర్వాత మనకి టచ్లో లేరు. ఇట్లా మిత్రులారా, మనం ఒక పని చేద్దాం. అదేంటంటే ఇప్పటి వరకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను నెట్వర్క్లో పెడుతున్నాను, ఇన్స్టాగ్రామ్లో పెడతాను, తర్వాత ఫేస్బుక్లో పెడతాను, తర్వాత ట్విట్టర్లో కూడా దీన్ని పెడతాను, ఈ వీడియో పెడతాను. దీని ద్వారా ఎవరైనా టచ్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఒక స్లైడ్లో మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్లో వాట్సాప్ గ్రూప్లో మీరు చేరండి. మీరు ఎవరైనా మన బ్యాచ్ వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళు మీకు ఈ వీడియో అందినా కానీ, ఈ సమాచారం ఏది అందినా కానీ కింద మీ మొబైల్ ఫోన్ నంబర్లు ఇవి పెట్టండి. మనం ఒక 2-3 నెలల్లో ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసుకొని అందరూ కలుద్దాం. ఇటీవల నేను చెప్పాను కదా, మొన్న ఒక సభకు పూర్వ విద్యార్థుల సమ్మేళన సభకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ఉదయం 8:30 గంటలకు అందరూ వచ్చేసారు. దాదాపు మా ఆవిడ క్లాసు 10th క్లాస్ వాళ్ళు 92 మంది అట, 3 సెక్షన్లో ఉండేవాళ్ళట.
ఈ 3 సెక్షన్లలో దాదాపు ఒక 2-3 సంవత్సరాలు పనిచేసి వాళ్ళ నంబర్లన్నీ సేకరించారు. సేకరించి అందరికీ ఇన్వైట్ చేస్తే ఇందులో 50 మంది వచ్చారు, 54 మంది వచ్చారు. 54 మంది అదే పిడుగురాళ్ళలో ఉన్నటువంటి స్కూల్లో చేరి ఉదయం 8 గంటలకల్లా చాలామంది వచ్చారు. అందరూ ఒకళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ జీవితం ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయిందా, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఆ స్కూల్లో వేరు బిల్డింగ్లన్నింటి తిరుగుకుంటూ దాదాపు ఒక 5 ఎకరాల స్థలంలో ఉన్న పెద్ద స్కూల్ అది, మన్నెం పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ అని. ఆ స్కూల్లో అన్నీ వాళ్ళు కూర్చున్న క్లాస్ రూమ్లోకి వెళ్ళి అన్నీ చూసి ఆ ఆనందం గమనించి ఆ తర్వాత ఒక పెద్ద ఫంక్షన్ హాల్లోకి వెళ్ళారు. ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి ఒక పెద్ద ఫంక్షన్ లాగా ఏసీ ఫంక్షన్ హాల్లో కూర్చొని అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి మాట్లాడుకున్నారు. జీవితంలో ఏం సాధించారు, ఎక్కడెక్కడ ఉన్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటన్నది అందరూ చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత చెప్పుకొని సాయంత్రం దాకా ఉండి వాళ్ళు ఒక మొమెంటో ఒకటి తయారు చేశారు. తర్వాత వచ్చిన ప్రతి వాళ్లకు ఈ విద్యార్థుల వివరాలన్నీ ఒక దాని మీద కాగితం మీద రాసి దాన్ని లామినేట్ చేసి, ఆ లామినేషన్ కాగితం ఒకటి, వాళ్ళ క్లాసులో ఉన్న కాలం నాటి ఫోటో ఒకటి, ఇప్పుడున్నటువంటి ఫోటో ఒకటి పెట్టి వీటన్నిటిని కూడా ఒక దాని మీద ప్రింట్ చేసి, ఆ ప్రింట్ చేసిన దాన్ని లామినేషన్ చేసి ఒక బ్యాగ్ తీసుకొని ఒక పెద్ద జాతీయ స్థాయి సదస్సులాగా తయారు చేసి ఒక బ్యాగ్ చేసి ఆ బ్యాగ్లో ఈ మెటీరియల్ అంతా పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారు. అట్లాగే వాళ్ళ టీచర్లు బతుకున్న వాళ్ళలో ఒక 4 ఉన్నారు. వాళ్ళ టీచర్లను కూడా వాళ్ళు సన్మానం చేసుకున్నారు. చాలా బాగా జరిగింది. ఈ తరహాలో మనం కార్యక్రమం చేసుకోవచ్చని నాకు అనిపిస్తూ ఉన్నది. మనం అందరం కలుద్దాం. ఇప్పటికీ మన పరిచయాలు మనం చేసుకోవచ్చు. ముందుగా నేను చెప్తాను, నాకు 1986లో వివాహం అయింది. నాది ఖమ్మం జిల్లా అయితే మా బంధువుల ద్వారా తెలిసిన అమ్మాయి గుంటూరులో పిడుగురాళ్ళు అనే గ్రామంలో ఉంటే మా బంధువుల ద్వారా తెలిసిన అమ్మాయి, ఆ అమ్మాయి బీకామ్ గ్రాడ్యుయేట్, అప్పటికే టీచర్గా పనిచేస్తుంది, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉన్నది. ఆమె మా ఇద్దరికి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత మాకు మొట్టమొదటిసారి 1989లో మాకు కుమారుడు కలిగాడు. ఆ తర్వాత 93లో మాకు కుమార్తె కలిగింది. మా అమ్మాయి ఇండియన్ నేవీలో లెఫ్టినెంట్ కమాండర్గా పనిచేస్తుంది. మా అమ్మాయి పేరు నగజ. మా అబ్బాయి ప్రియదర్శి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ మాస్ కమ్యూనికేషన్ చేశాడు. ఎంఏ మాస్ కమ్యూనికేషన్లో అతను డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. మాస్ కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడే ఆయన ఫిల్మ్ అండ్ టెలివిజన్ కోర్స్ ఒకటి చేశాడు. ఆ తర్వాత క్రమక్రమంగా షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. అందులో నుంచి సినిమా రంగంలోకి వెళ్ళాడు. ఈ రోజున ఆయన సినిమా యాక్టర్గా స్థిరపడ్డాడు. మంచి మంచి సినిమాలు వచ్చినాయి ఇప్పటిదాకా. అతని లేటెస్ట్ సినిమా అంటే కోర్ట్ అనే ఒక సినిమా వచ్చింది, సూపర్ సక్సెస్ అయింది. అదొక సినిమా చేస్తున్నాడు. రేపు ఏప్రిల్ 18వ తారీఖున ఆయన హీరోగా నటించిన సారంగపాణి జాతకం అనే ఒకటి సినిమా వస్తుంది, మీరు అందరూ చూడొచ్చు. ఇది నా పరిచయం. నా భార్య 10 సంవత్సరాలు టీచర్గా పనిచేసి ఆ తర్వాత ఇంట్లో ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి కోసం ఎక్కువ టైం స్పేర్ చేయాలని చెప్పి ఆ ఉద్యోగం లాంగ్ టర్మ్ సెలవు పెట్టి తర్వాత రిజైన్ చేసింది, వాలంటరీ రిజైన్ చేసింది. ఇప్పుడు మేమందరం అట్లాగే ఉన్నాము. ఇప్పుడు నేను చాలా కాలం సెంట్రల్ యూనివర్సిటీలో 12 సంవత్సరాలు పనిచేశాను. అక్కడి నుంచి ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పంకి వెళ్ళి అక్కడ 15 సంవత్సరాలు ప్రొఫెసర్గా పనిచేసి అక్కడ రిటైర్ అయ్యాను. మళ్ళీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 3 సంవత్సరాల పాటు విజిటింగ్ ప్రొఫెసర్గా చేసి ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీలో 1 సంవత్సరం పాటు మళ్ళీ అడ్జంక్ట్ ప్రొఫెసర్గా చేశాను. ఇప్పుడు ఇంటి దగ్గరనే నా రచనలన్నీ కొనసాగిస్తున్నాను. ఇలా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టాను, పులి కన్ను అని. ఈ ఛానల్ ద్వారా సాహిత్య విశ్లేషణ, సాహిత్య విమర్శ అందరికీ అందిస్తున్నాను. అట్లాగే సినిమా విశ్లేషణ, సినిమా సమీక్షలు, సినిమా పాటల సమీక్షలు ఇట్లా చేస్తూ ఉంటాను. దీనివల్ల కూడా చాలామంది మిత్రులు మళ్ళీ మన పాత మిత్రులందరూ కలిశారు. మన గురువుల్లో దురదృష్టవశాత్తు చాలామంది కాలం చేశారు. ఆచార్య రామరాజు గారు ఇప్పుడు లేరు. ఆచార్య నాయన కృష్ణకుమారి గారు స్వర్గస్థులయ్యారు. ఆచార్య సినారే గారు లేరు. కులశేఖరరావు గారు మన మధ్య లేరు. కె గోపాలకృష్ణరావు గారు అంతకు ముందే చాలా ముందే వెళ్ళిపోయారు. ఆయన మన గురువుల్లో ఆచార్య ఎస్వి రామారావు గారు ఉన్నారు. వారిని ఇటీవల కాలంలోనే కలిశాను. అందుకని మన సమావేశంలో మన ఆచార్యులు పిలిచి వాళ్ళను సన్మానించుకుందాము. ఆచార్య రవ్వ శ్రీహరి గారు కూడా లేరు. ఆచార్య రవ్వ శ్రీహరి గారితో నాకు సుదీర్ఘమైన అనుబంధం ఉన్నది. ఆయన కాలం చేసినప్పుడు కూడా ఆ కార్యక్రమాలు అయిందాక దగ్గరలో ఉన్నాను. వాళ్ళ అబ్బాయిలతోటి ఆయన తర్వాత ఈ మధ్య ఆయన ఆబ్దికం జరిగింది, అప్పుడు కూడా నేను వెళ్ళాను. అట్లాగే మన గురువుల గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడున్న గురువుల్ని పిలుచుకొని వాళ్ళకి సన్మానం చేసుకోవచ్చు. సో మిత్రులారా, ఇలా వీడియో ద్వారా కూడా మీరు మీ పరిచయం చేసి మన వాట్సాప్ గ్రూప్లో పెట్టుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్లో పెట్టుకుందాం. తర్వాత ఒక 10 రోజుల లోపల మనం ఒక
ప్రణాళిక చేద్దాం. ఈ లోపల కొంతమంది మిత్రులు మనకు కలిస్తే మన గూగుల్ మీట్లో ఒక వీడియో సమావేశం పెట్టుకుందాం. గూగుల్ మీట్ ఫ్రీగా ఉంటుంది, నేను అరేంజ్ చేస్తాను. మా ఇంట్లో నుంచి నాకు కంప్యూటర్ సిస్టమ్స్, మ్యాక్ సిస్టము, విండోస్ సిస్టమ్ ఉన్నది, చిన్నపాటి స్టూడియో ఉంది ఇట్లా వీడియో చేసుకోవడానికి. కాబట్టి నేనేం చేస్తానంటే జూమ్ మీటింగ్ లాగా మనం గూగుల్ మీట్లో ఒక మీటింగ్ పెట్టుకుందాము. వీలైనంత మంది అందులో జాయిన్ అయితే మొట్టమొదటిసారిగా ఒక చిన్నపాటి సమావేశం పెట్టుకొని ఆ తర్వాత ఈ సమావేశంలోనే, ఆ గూగుల్ మీట్ సమావేశంలోనే జూన్లో కానీ జూలైలో కానీ మనం అందరం ఒకసారి కలుసుకోవడానికి వీలవుద్దాము, ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ప్రస్తుతానికి ఉంటాను. మనం వాట్సాప్ గ్రూప్లో రెగ్యులర్గా టచ్లో ఉండొచ్చు. ఉంటాను. నమస్తే.